ఆడపిల్లలు పని నేర్చుకోవాలి. దేవుడు ఆడపిల్లల్ని ఎలా దీవిస్తాడంటే, ఇదిగో రూతమ్మను చూడు, తన అందాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన జీవితాన్ని రిస్కులో పెట్టొచ్చి తన అత్త వయసు అయిపోయిన ఒక ముసలి దాని కొరకు, ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి కొరకు తన లైఫ్ని రిస్కులో పెట్టి వచ్చి బయట ఎండలో పొలంలో పనలేరుతుందంటే తన జీవితంలో తన అందాన్ని పాడు చేసుకుంటూ, తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, మీరు చదివారా? సుఖభోగలమయందు సుఖించిన స్త్రీ చచ్చిన దాంతో సమానం అన్నారు. సుఖభోగంలో సుఖించే స్త్రీ అంటే పని చేయి, ఏదో ఒక పని చేయి, కనీసం గిన్నెలైనా కడుగు, ఏదో ఒక పని చేయి, వాకిలైన తుడు, ఏదో ఒక పని చేయి. నేను అడుగుతున్నాను, మీ పెద్ద ఆయన చూస్తాడో, ఎదురింటోళ్ళు చూస్తారో, పక్కింటోళ్ళు చూస్తారో, మీరు పనులు చేయడం ఎవరు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చేసే వర్క్ను మాత్రం ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడు. మీరు చేసే పనులను బట్టే దేవుడు రేపు పొద్దున్న నీకు ఏ పని ఇవ్వాలో నిర్ణయిస్తాడు. ఖచ్చితంగా ఆడపిల్లలు పనులు చేయాలి.